హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ హర్బైవ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ చపాతీ అండి. ఫస్ట్ ఒక 3 కట్టల పాలకూరని సన్నగా తరుక్కొని సాల్ట్ వాటర్లో 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. దాన్ని ఒక గ్లాస్ వాటర్ పోసి హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. పాలకూర బాగా ఉడికాక దాన్ని చల్లార్చుకొని వాటర్ పక్కన తీసేసుకొని దాన్ని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఒక 4 కప్పుల గోధుమ పిండి తీసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకొని ఈ పాలకూర పేస్ట్, ఆ పాలకూర ఉడికించినప్పుడు వచ్చిన వాటర్ వేసేసుకొని బాగా చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఈ చపాతీ పిండిని అలాగే నానబెట్టాలి. ఇలా పొడువుగా చేసేసుకుంటే దాన్ని కట్ చేసేసుకుంటే మనము చపాతీలు చేసేసుకోవచ్చు. డ్రై ఫ్లోర్ వేసేసుకొని ఈజీగా వచ్చేస్తుంది మనకి. అండ్ నార్మల్ చపాతీల కంటే ఇది చాలా చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఇక్కడ పాలకూర పేస్ట్ని యాడ్ చేస్తున్నాం కదా. అండ్ పాలకూర కర్రీ తినని పిల్లలకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి పేస్ట్ ఏం వేయట్లేదు, ఎందుకంటే నేను మా పిల్లలకి కర్రీతో పాటు పెడుతున్నాను. పాలకూర పెసరపప్పు కర్రీ చేశాను అనమాట, దాంతోపాటు సర్వ్ చేస్తున్నాను. మీరు కనుక ఓన్లీ ఇవే కనుక పెట్టేటట్టయితే ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క యాడ్ చేసుకోండి మిక్సీ చేసేటప్పుడు. సో మీరు కారం అడిషనల్గా వేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు పెరుగుతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ చపాతీల పిండిలాగా వచ్చిందాన్ని మనం చపాతీలాగా చేసుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలండి. ఇంతేనండి. బై బై ఫ్రెండ్స్.